బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ భవన్ లో రాజ్యసభ ఆశావాహులు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆశావాహులు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, తిప్పేస్వామి తదితరులు ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. ఇవాళ సాయంత్రం లోపు రాజ్యసభ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ భవన్ లో రాజ్యసభ ఆశావాహుల సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆశావాహులు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, తిప్పేస్వామి తదితరులు ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. ఇవాళ సాయంత్రం లోపు రాజ్యసభ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక లైవ్ లో అందిస్తారు. హారిక, చెప్పండి, మరి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై మరి సీఎం చంద్రబాబు ఎటువంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు?
పావని, ఈ రోజు మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీట్లు ఎవరికైతే దక్కుతాయో వాళ్ళ పేర్లు అయితే చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇటీవల కేబినెట్ మీటింగ్ లో కూడా దీని గురించే చర్చ జరిగింది. లాస్ట్ టైం 4 సీట్లు వైసీపీ వాళ్ళ బదులుగా 4 సీట్లు ఈ కూటమికి రావడం జరిగింది. అయితే బీజేపీకి ఒకటి, టీడీపీకి ఒకటి, జనసేనకు ఒకటి అనుకున్నారు. తర్వాత చూస్తే జనసేనకు ఒకటి, బీజేపీని లాస్ట్ టైం 2 రాజ్యసభలు తీసుకున్నారు. ఈసారి 3 సీట్లు టీడీపీకి ఇవ్వాలి అని చంద్రబాబు అయితే కోరారు. దీనికి బీజేపీ నుంచి మాధవ్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో టీడీపీకి 3 సీట్లు, జనసేనకు 1 సీట్ ఇవ్వడం జరుగుతుంది. జనసేన నుంచి లింగంనేని రమేష్ అయితే ఖరారు అయిపోయారు. అయితే ఇప్పుడు రాజ్యసభ సీట్ల గురించి టీడీపీలో అంతర్గత యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి తమకు కూడా ఈ సీట్లు ఇవ్వాలని కోరారు. అయితే ఇంత మందిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఎన్నికల దృష్ట్యా ఎవరికి ఇవ్వాలనే దానిపై చాలా చర్చలు జరిగి ఫైనల్ గా ఈ రోజు 3 అభ్యర్థులు ఎవరో అనేది చంద్రబాబు చెప్పబోతున్నారు. ఫస్ట్ 2 సీట్లు సానా సతీష్ అలాగే భాష్యం రామకృష్ణకి ఖరారు అయిపోయినట్టే. అయితే 3వ స్థానం అనేది ఎస్సీ నుంచి వర్ల రామయ్య అలాగే బీసీ నుంచి అయ్యన పాత్ర కుమారుడు చింతకాయలు విజయ్కి ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే విజయ్కి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పార్టీ గత ప్రభుత్వంలో పార్టీని అందరూ వదిలేసిన సీనియర్ నేతగా వర్ల రామయ్య ఎప్పుడు పార్టీకి అండగా నిలబడ్డారు. సో దీని మీద చంద్రబాబుకు కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉంది. కాబట్టి వర్ల రామయ్యకి ఇస్తారా లేకపోతే అయ్యన పాత్రలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కంటిన్యూ అవ్వరు. సో ఈసారి యువతకి ఇచ్చే అవకాశంగా చింతకాయలకు విజయ్కి ఇస్తారా అనే అంశంపై ఇంకా తెలియాల్సింది పావని. సో దీని గురించే ఇటీవల 2 రోజుల క్రితం సీఎం ఇంట్లో అయితే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడుకున్నారు. ఫైనల్ డెసిషన్ అనేది మొత్తానికి ఈ రోజు ఇవ్వబోతున్నారు. సో ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం వచ్చారు. మరికొద్ది సేపట్లో ఈ అభ్యర్థుల లిస్ట్ అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు పావని. అంటే సంక్షేమం అలానే అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంపై మరి కార్యకర్తలకు ఎటువంటి సూచనలు ఇచ్చారు? కార్యకర్తలే అధినేత అన్న అంశంతో అయితే ఈ పార్టీ ఎప్పుడు ముందుకెళ్తుంది. సో ప్రతి ఒక్క కార్యకర్త తమకి ఎలాంటి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలో తమ వంతుగా ఎప్పుడు కృషి చేస్తూనే ఉండాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కార్యకర్తలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క కార్యకర్తని సమానంగా చూసే విధంగానే కూటమి ఎప్పుడు ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఈసారి రాజ్యసభలు మొన్న మహానాడులో లోకేష్ 33% రిజర్వేషన్ మహిళలకు అన్నారు. అది ఇప్పటి నుంచి అమలవుతుందా లేకపోతే తర్వాత నుంచి అమలవుతుందా అన్న విషయం అయితే ఇంకా తెలియాల్సింది. సో ఈసారి 1 సీట్ మహిళలకు ఇస్తారా లేకపోతే ఇందాక చెప్పిన వర్ల రామయ్య అలాగే చింతకాయల విజయ్ వీళ్ళకి ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సింది. అంటే ఇవాళ సాయంత్రం ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మరి తుది జాబితాపై ఏవైనా విశ్వసనీయ సంకేతాలు ఉన్నాయంటారా? తుది జాబితా అంటే సానా సతీష్ అలాగే భాష్యం రామకృష్ణ. వీళ్ళు సానా సతీష్ కి ఆల్రెడీ రాజ్యసభ ఉంది, అది ముగించుకుని మళ్ళీ ఆయనకే సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తర్వాత భాష్యం రామకృష్ణ. తర్వాత చూసినట్టయితే ఈ వర్ల రామయ్య అలాగే చింతకాయల విజయ్ వీళ్ళిద్దరు పేర్లు వినబడుతున్నాయి. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ నుంచి బీసీ నుంచి ఒకరికైతే ఖచ్చితంగా సీట్ ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నారు. సో జనసేన నుంచి సీట్ ఒకటి ఖరారు అయిపోయింది. ఇంకా టీడీపీ నుంచి 3 సీట్లలో వీళ్ళకి ఎవరికన్నా వచ్చే అవకాశం కూడా ఉండబోతోంది పావని. దీనికి సంబంధించి తగిన ప్రణాళిక కూడా సిద్ధం చేసి సాయంత్రం అఫీషియల్ గా మీడియా ముందు అనౌన్స్ చేయబోతున్నారు పావని. అంటే కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో మరి చంద్రబాబు ముఖ్యంగా ఎటువంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు? ఈ రోజు చూసినట్టయితే ముఖ్యంగా రాజ్యసభ సీట్ల గురించే కాకుండా భవిష్యత్తులో జూన్ 21న జరగబోయే యోగాంధ్ర గురించి కూడా పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే ఏ కార్యకర్త ఎలా చేయాలి, కార్యకర్తల అధినేతలు కాబట్టి ప్రజలకి వాళ్ళ ద్వారా ఎలాంటి ఇబ్బంది జరగకూడదు. అలాగే కూటమిలో అంతర్గతంగా చాలా యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి, అవి కూడా నిజం కాదు అని తేల్చి చెప్పే విధంగా కూటమి ఉండాలని, విమర్శలు ఎలాంటివైనా తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధం కావాలని చెప్తున్నారు. అలాగే 2 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల దృష్ట్యా నుంచే పనిచేయాలని, కూటమి అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్లు ఎలాంటి విజయాలు సాధించినాయి, ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు అనేది ప్రజలకి ఖచ్చితంగా తెలియాలని అయితే చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో ఈ టైంలోనే కూటమి ఎలాంటి విజయాలు సాధించినా విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలు రెడీగా ఉంటారు. సో ఇటీవల కాలంలో డిఎస్సి మీద కూడా చాలా విమర్శలు చేశారు. కానీ అవన్నీ తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి
విత్ ప్రూఫ్స్ తో వాళ్ళు చేసే విమర్శలన్నీ అబద్ధం అని చెప్పే విధంగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సో ఇలాగే ముందుకెళ్తుంటే ప్రజలు ఈ డీవియేషన్ పాలిటిక్స్ కి లోన్ అవ్వకుండా ఉంటారని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కూటమి వస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అనేది దేశంలో కల్లా నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది. ఇప్పటికే చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు, భవిష్యత్తులో ఇంకా రాబోతున్నారు. సో మన రాష్ట్రంలో ఉండే వనరుల్ని ఉపయోగించి మన రాష్ట్రం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేసే విధంగా, అలాగే ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక గుర్తింపు వచ్చేలాగా ఈ చంద్రబాబు నాయుడు అయితే వర్క్ చేస్తున్నారు. పావని, థ్యాంక్ యూ హారిక.